అండి ఈరోజు కూడా కొత్త వీడియోతో మీ ముందుకు అనేది రాబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే మా ప్రాంతాల్లో వేసవకాలం దొరికేటటువంటి బెత్తుకు పళ్ళు ఫ్రెండ్స్. ఆ బెత్తుకు పళ్ళు అనేవి చూడండి ఇలా ఉంటాయి. చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. దీనిపైన చిన్న పులుసులా ఉంటుంది, అది ఊడిపోతుంది ఫ్రెండ్స్. పండు అయితే ఇలా ఊడిపోద్ది, కాయ అయితే పచ్చగా ఉంటుంది, అలా ఊడడం అనేది జరగదు. ఇది పండిపోయినటువంటివి. అయితే దీని యొక్క టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందట. నేను కూడా ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం వీడియో కోసమే టేస్ట్ చేసి చూపిస్తాను. టేస్ట్ అనేది ఎలా ఉందంటే పులుపుగా మరియు కొంచెం కసకసగా అనేది ఉంది ఫ్రెండ్స్. చూడండి లోన ఇలా మొత్తం ఒక గింజ ఆకారంలో, అది పిక్కల ఆకారంలో ఉంది. టేస్ట్ అయితే పెద్దగా పులుపు అనేది ఎక్కువగా ఉంది. తినడానికి పెద్దగా ఇష్టపడము ఎవరు మున్నో. అయితే ఇవి తింటారట. అయితే మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారు? మా ప్రాంతంలో అయితే వీటిని బెత్తుకు పళ్ళు అనేసి అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారు అది కామెంట్ రూపంలో తెలియపరచండి మాకు. చూడండి చెట్టు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చెట్టు అనేది అలా ఉంటుంది. ఆ లోనకి కొంచెం దొంకల్లో ఉంది కానీ చూపించలేకపోతున్నాం. చూడండి అందులోని భాగంగానే చెట్టులో ఉంది. ఇది చిన్న కొమ్మ అనేది చెప్పుకోవచ్చు మనము. పూర్తి ముళ్ళతో ఉంటుంది. ఆ చెట్టు కూడా ముళ్ళతో ఉంటుంది, అందుకనే పెద్దగా మనం చూపించలేకపోతుంది దగ్గర నుంచి. అయితే దాంతో ఏం చేస్తారంటే కొంత ఫర్నిచర్ అనేది కూడా తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చైర్స్ కానీ ఊయళ్ళు కానీ ఇటువంటివి ఆ తీగతో చేస్తారనమాట. ఆ ముళ్ళు మొత్తం తీసేసి దాంతో తయారు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అది చూడండి ఆ బెత్తుకు పళ్ళు అనేవి ఇలా ఉంటాయి. మీ ప్రాంతాల్లో దీన్ని ఏమంటారు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి మన ఛానల్ని డెవలప్మెంట్కి సహాయపడతారని కోరుకుంటున్నాము. అలాగే ఇంతకుముందు పెట్టినటువంటి వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రాబోతాను ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.